ఇదిగో 14 లక్షల డబ్బు తీసుకొచ్చాను, నువ్వు వెళ్ళి మాట్లాడుకు రామ్మ అన్నాడమ్మా శ్రీనివాసుడు. అవును. ఆ మాటలు అలిగించి ఒకలామాత అంటుంది, ఏమని? కుమారా శ్రీనివాస, ఇంత 14 లక్షల డబ్బు నీకు ఎలా వచ్చింది నాయన అలాగని అడిగితే తల్లిగారితో అంటున్నాడు, ఏమని? అమ్మా కుబేడు అనే షావుకారు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నానమ్మా అంటే, అప్పు ఇలా తీరుస్తావు బాబు అంటే, ఈ శ్రీనివాస అవతారం ఛాలెంజ్ చేసి 7 కొండల వారిని 7 కొండలో వెలుస్తున్నాను, నా కొండకు వచ్చిన భక్తులే కుబేడుగా అప్పుడు వరాహ స్వామికి డబ్బు చెల్లిస్తారు, అదే నేను తీసుకున్న ధనముకు వడ్డీ అసలు కలియుగము ఆకరణ అనంతరము తీరుస్తాను అన్నాడు. అలాగా బాబు, సరే అయితే ఏమి చేయమంటావు అని అడిగింది. శ్రీనివాసుడు అంటున్నాడు, అమ్మ ఒకలామాత, నువ్వు ఇప్పుడు వెళ్ళి ధరణీదేవి గారితో పద్మావతి తల్లి గారితో మాట్లాడి ఈ సంబంధం కుదుర్చుకురా అమ్మా అన్నాడమ్మా శ్రీనివాసుడు. అన్నాడు గాని దీనికి మధ్యలో ఆలోచన మొదలైంది. నా తల్లి గారు చూస్తే వయసు పెద్దది అయిపోయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళింది అనుకో రాజోప రాజులు ఉంటారు, రాణి గారు ఉంటారు, శుభకాంతులు ఉంటారు, ముసలావిడ ఏంటి సంబంధం మాట్లాడడం వచ్చిందేంటి అంటారు. అలాగని ఆ తల్లి గారి కన్నా ముందు నేనే వెళ్ళాలంటే ఆధారం కావాలి. ఆధారం ఎలాగొస్తుంది? ఈ స్వామి కృష్ణ అవతారం జ్ఞాపకం తీసుకున్నాడు. ఎరుకలు నాంచారుగా వెళ్ళి పద్మావతి తల్లి ధరణీదేవికి ఎరుక చెప్పి నేను పద్మావతిని పెళ్ళాడాలి అనుకున్నాడు. అయితేనమ్మా ఈ యొక్క ఒకలామాత ఉండే ప్రదేశంలో గోపిగా స్త్రీలు స్నానం చేస్తే కోనేరు ఉందటండి. ఆ కోనేట్లో మగవారు స్నానం చేస్తే స్త్రీ రూపులు వస్తాయట. అయితేనమ్మా అటువంటి కోనేరులో శ్రీనివాసుడు స్నానం చేసాడు, స్త్రీ రూపం ఏర్పడింది. ఇప్పుడే